సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఒక్క రూపాయి కూడా రానటువంటి నేపథ్యంలో ఏపీజేఎస్ అమరావతి పక్షాన ఇప్పటికే ఉద్యమ కార్యాచరణ చేపట్టేందుకు ఉద్యోగులు సన్నద్ధం చేస్తున్నటువంటి తరుణంలో ప్రభుత్వం సానుకూలంగా ఉంది, మీరు చర్చలకు రండి అని గౌరవ మంత్రివర్యులు 10వ తారీఖు 11 2 రోజుల పాటు ఏపీజేఎస్ అమరావతితో గత నెలలో చర్చలు చేయడం, అలా కాకుండా అన్ని ఉద్యోగ సంఘాలతో పిలిచి మీరు సమావేశం ఏర్పాటు చేయండి అని ఏపీజేఎస్ అమరావతి కోరగా గత నెల 22వ తారీఖున అన్ని సంఘాలతో ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం 4 మంత్రివర్యులతో అందరూ ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సుదీర్ఘంగా 5-6 గంటల పాటు చర్చలు చేశారు. ఆ చర్చల్లో సానుకూల నిర్ణయాలు కొన్నైనా ప్రకటిస్తారని, లేదా మరుసటి రోజు సాంప్రదాయబద్ధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి సానుకూలమైనటువంటి నిర్ణయాలు జరిగినటువంటి చర్చల మీద వెలువరుస్తారని లక్షలాది మంది ఉద్యోగులు 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటే, ఆ తరుణంలో 4వ తారీఖు ఈ నెల సడన్గా ఒక్కసారిగా ప్రభుత్వం రాష్ట్రంలో వచ్చేటువంటి ఆదాయంలో 98% ప్రభుత్వ ఉద్యోగులకే పోతుంది అని ఒక శ్వేతపత్రం ద్వారా మా ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా చెప్పడంలో ఉన్న ఆంతర్యం ఏమిటో అర్థం కాక ఇటు ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు అందరం కూడా ఆశ్చర్యానికి లోనయ్యాం. మేము మా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం మీద పెట్టుకున్నటువంటి కోటి ఆశలతో ఎదురు చూస్తుంటే ఉద్యోగులకే మా ఖర్చు అంతా అయిపోతుందని చెప్పడంలో దేనికి సంకేతమో మాకు అర్థం కాక అసలేంటి లెక్కలని ఒక్కసారి ఏపీజేఎస్ అమరావతి పక్షాన మా రాష్ట్ర నాయకత్వం ఆ లెక్కల్లోకి చూసాం. ప్రధానంగా కాగ్ లెక్కల్లోకి వెళ్ళాం. అంటే మాకు విడిగా దొరకవు కదా, సో ఆన్లైన్లో ఉన్నటువంటి అతి ముఖ్యమైనది ఈ లెక్కలు తేల్చేదంతా కూడా కాగే కాబట్టి ఆ కాగ్ ద్వారా అసలేంటి మన రెవెన్యూ రిసీట్స్ ఏంటి, మన రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏంటి అనేటువంటి అంశాలను పరిశీలిస్తే కేవలం ఆన్లైన్లో ఉన్నటువంటి వాటినే పరిశీలించాం. దాని ద్వారా చూస్తే మన యొక్క 2026 అంటే 25-26 మొత్తం ఖర్చుని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఖర్చులో అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. ఈ ఖర్చు మొత్తం 2,26,000 కోట్లండి. 2,26,000,808. అందులో ఉద్యోగులకి జీతాలు పెన్షన్లు కలిపి 84,401 అంటే 84,841 కోట్లు ఖర్చు. అంటే ఎంత? 2,26,000 కోట్లలో కేవలం 37%. సహజంగా మనం అనుకుంటాం మొత్తం ఖర్చులో మీ ఖర్చు ఎంతయా, అంతే కదా సహజంగా మాట్లాడుకుంటాం. ప్రజలకు తెలియాలి కదా అన్ని విషయాలు కూడా, అందుకే చెప్తున్నాం. దాంట్లో చూసిన లెక్కలే రాష్ట్ర మొత్తం రెవెన్యూ ఖర్చులో మా ఖర్చు 37% అని స్పష్టంగా లెక్కలు చెప్తున్నాయి. 2,26,000 కోట్లలో 84,000 కోట్లని. సరే, ప్రభుత్వం చెప్తున్నటువంటి రెవెన్యూ రాబడిలో మీ ఖర్చు ఎంత అని కదా చెప్తున్నారు. ఒకవేళ రెవెన్యూ పన్నుల ఆదాయం వరకే తీసుకొని కేవలం పన్నుల ఆదాయం తీసుకుంటే ఆ పన్నుల ఆదాయం 1,42,926.
42,926 పన్నుల ఆదాయం. ఇది పన్నుల ద్వారా వచ్చే ఆదాయం. అందులో మా ఖర్చు తీస్తే 59% వచ్చింది. 59 అంటే 84,000 కోట్లు, 59%. లేదు ఆదాయం అంటే అంత ఆదాయమే, పన్నుల ఆదాయం ఏంటి, ల్యాండ్ రెవెన్యూ వచ్చినా ఇంకొక ఆదాయం వచ్చినా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం క్యాపిటల్ జోలి పోవట్లేదు. మేము క్యాపిటల్ ఇన్కమ్ ద్వారా క్యాపిటల్ రిసీట్స్ జోలి మేము పోవట్లేదు. అంటే అది రకరకాల ద్వారాల ద్వారా ప్రభుత్వం పెట్టుబడులు పెట్టి తెచ్చుకునేది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేదా క్యాపిటల్ రెవెన్యూ. వాటి జోలి మేము పోవట్లేదు, ఆ రిసీట్స్ జోలి. కేవలం రెవెన్యూ ఆదాయం గురించి చెప్తున్నాం. వచ్చేటువంటి రెవెన్యూ రిసీట్సే, క్యాపిటల్ రిసీట్స్ జోలి పోవట్లేదు. టోటల్ రెవెన్యూ రిసీట్స్ అంటే ఆదాయం మొత్తం అయితే 1,78,000 కోట్లు. ఈ 1,78,000 కోట్లు అయితే మాది ఎంత? 47% మా ఖర్చు. 47% అంటే ఇప్పుడు కేవలం రాష్ట్రం మొత్తం రెవెన్యూ ఖర్చులో చూస్తేనేమో 37%, లేదు ట్యాక్స్ రెవెన్యూలో వరకే చూస్తేనేమో 59%, లేదు రాష్ట్ర రెవెన్యూ మొత్తంలో మా ఖర్చు చూడటం అనేది న్యాయం అనిపిస్తేనేమో 47%. ఇది ప్రజలకు తెలియాల్సింది. మరి ఈ 98%, 95% ఎక్కడి నుంచి వచ్చినాయి మాకు అర్థం కావట్లేదు. ఈ 98% అంటే ఎంత ఖర్చు ఉండాలో తెలుసా? మాకు 1,38,685 1,38,685 కోట్లు ఖర్చు పెడితే కానీ 98% రాదు. కానీ మా మీద ఖర్చు పెట్టేది కేవలం 84,841. సో దీని మీద ఈ ఆదాయంలో ఎక్కడా కూడా 98-90% అనే ప్రసక్తే ఇక్కడ కనిపించట్లేదు. ఇంకోటి కూడా చెప్తున్నాం, తగ్గిచ్చేస్తున్నాం అంటున్నారు. తగ్గిచ్చేది కొత్తగా ఒకరు చేసేది ఏముండదు ప్రభుత్వంలో. తగ్గేది ఈరోజు ఉద్యోగుల లెక్క చూస్తే ఇప్పటికీ 2024 నుంచే పదవి విరమణ మొదలైంది. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన నుంచే. అంతకుముందు ప్రభుత్వంలో 60 నుంచి 62 ఏళ్ళు చేశారు కాబట్టి ఎక్కడా రిటైర్మెంట్ లేవు. అంతకు ముందున్న వాళ్ళకి అన్నీ పెన్షనరీ బెనిఫిట్స్ సహా అన్నీ వచ్చినాయి. కానీ 62 ఏళ్ళు పెంచినందువల్ల రిటైర్మెంట్లు ఇప్పుడు మొదలైపోయినాయి. 2024 ఈ ప్రభుత్వం రాగానే అక్కడి నుంచి రిటైర్మెంట్లు మొదలైనవి. చూడండి, 13,643 మంది 2024 రిటైర్ అయ్యారు. 2025లో 13,583 మంది రిటైర్ అయ్యారు. 2026లో అంటే ఈ సంవత్సరం మొత్తం 14,095 మంది రిటైర్ అవుతున్నారు. చూడండి, అంటే మొత్తం ఇప్పటికే 41,321 మంది ఈ ప్రభుత్వం వచ్చినాక రిటైర్ అయిపోయారు. భవిష్యత్తులో మొత్తం కలిపి రిటైర్మెంట్ ఎంత అవుతున్నారో తెలుసా? లెక్కలు ఉన్నాయి మా దగ్గర. 1,33,417 మంది 2032కి రిటైర్ అయిపోతున్నారు. అంటే ప్రతి సంవత్సరం నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 14,000, ఆ తర్వాత మళ్ళీ 15,000, ఆ తర్వాత మళ్ళీ 14,000. ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో రిటైర్మెంట్లు వస్తున్నాయి. తగ్గకేముంది? సగానికి తగ్గిపోద్ది కదా. ఇందులో మళ్ళీ 2 ఏళ్ళు ఆగితే వచ్చే వాళ్ళకి పెన్షన్ కూడా లేదు. ఈ 2 ఏళ్ళ దాకా ఉండే వాళ్ళకే పెన్షన్ వచ్చేది. ఆ తర్వాత వాళ్ళకి పెన్షన్ ఇంకా దిక్కు తేలలేదు. ఏమీ తేల్చాల ప్రభుత్వాలు, పెన్షనే లేదు. కాబట్టి ఆదాయ ఖర్చు అనేది తగ్గిపోతుంది. అలా అని ఉద్యోగులను ఏమైనా పెంచుతున్నారా? ఒక్కొక్కరి పనిని 3-4 చేయాల్సిన పనిని ఒక్కొక్క ఉద్యోగి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో. మానసికంగా తీవ్రమైనటువంటి పని ఒత్తిడి, దానికి తోడు ఆర్థిక ఒత్తిడి. ఇప్పుడు ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఏం చెప్పింది? చెల్లింపులు 30,849 కోట్లు చెల్లింపులు చేశామన్నారు. సంతోషం. రిటైర్ అయినటువంటి వాళ్ళు 2 సంవత్సరాల నుంచి బెనిఫిట్స్ లేక అల్లాడిపోతున్నారని లిఖితపూర్వకంగా ఏపీజేఎస్ అమరావతి
రాష్ట్ర ప్రభుత్వానికి రాసిచ్చింది, అయ్యా మాకన్నా ముందుగా మా రిటైర్ అయినటువంటి మా పెద్దన్నలకి మీరు చెల్లించండి అని రిటర్న్గా రాసిస్తే వాళ్ళకి చెల్లించారు. కానీ ఇక్కడ బాగా ఆలోచించండి, చెల్లింపులు చేసింది ఏమేంటి? వాళ్ళు చెప్పిన లెక్కలే, నేను చెప్పట్లేదు. ఇది ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 4వ తారీఖు రిలీజ్ చేసిన దాంట్లోనే ఉంది, మీకు ఇచ్చాను. గ్రాట్యుటీలు, తర్వాత ప్రావిడెంట్ ఫండు, సిపిఎస్ కంట్రిబ్యూషను, ఏపీజీఎల్ఐ మెడికల్ రీయింబర్స్మెంట్లు. దయచేసి దీన్ని గమనించండి, ప్రజలకు కూడా తెలియాలి. ఇవన్నీ కూడా ప్రభుత్వం చెల్లించామని చెప్తుంది. ఎంత అనేది మాకైతే లెక్కలు తెలియదు, కానీ చెల్లించామని చెప్తున్నటువంటి దాంట్లో గ్రాట్యుటీ తప్పితే, అంటే గ్రాట్యుటీ అనేది ప్రభుత్వం బాధ్యత. తను గతంలో 30 సంవత్సరాల పైచురుకు సర్వీస్ చేస్తే గత సర్వీస్కి ఇప్పుడున్న ఉద్యోగులకు చెల్లించేది కాదు అది. కాబట్టి గతంలో రిటైర్ అయిన వాళ్ళకి ఇచ్చేది అది ప్రభుత్వం బాధ్యత. మిగిలినవి చూడండి, జీపీఎఫ్లు మేము దాచుకున్నటువంటి డబ్బులు ఈ 30 ఏళ్ల సర్వీసులో దాచుకున్నాయి. ఏపీజీఎల్ఐ మేము దాచుకున్న డబ్బులు, సిపిఎస్ కంట్రిబ్యూషన్ మేము కట్టిన డబ్బులు, ఇవన్నీ ప్రతి నెల మా డబ్బుల్లో జీతంలో నుంచి డిడక్ట్ చేస్తారంటే మా డబ్బులు ఆల్రెడీ ఇచ్చేసినట్టే కదా. ఒకసారి అంటే నెలకు ₹1,00,000 జీతం అనుకోండి, ఆ ₹1,00,000లోనే ఈ 10,000 జీపీఎఫ్ అని, 5,000 ఏపీజీఎల్ఐ అని, సిపిఎస్ కంట్రిబ్యూషన్ 2,000 అని డిడక్ట్ చేసేస్తారు. అంటే దాచిపెట్టేస్తారు. అంటే ఒకసారి మొత్తం ఇచ్చినట్టే లెక్క కదా, మళ్ళా ఇప్పుడు ఇచ్చినట్టు లెక్క చూపిస్తున్నారు చూడండి. అంటే 2 సార్లు పేమెంట్ అయిందా మాకు? ఆనాడు ట్యాక్స్ కట్టేశాం, ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే స్టేట్ ఓన్ రెవెన్యూని చూపిస్తుందో సెంట్రల్ నుంచి వచ్చే ట్యాక్స్ చూపించట్లేదు కదా, చూపించలేమంటున్నారు కదా. ఎట్ట చూపించలేరు? పన్నుల రూపాయలు వచ్చేది మొత్తం మనకే కదా. అది కూడా ఎంత ఇస్తారో కూడా చాలా స్పష్టంగా చెప్పారు కదా. కేంద్రం నుంచి వచ్చేటువంటి లెక్కలు కూడా అన్ని క్లియర్గా ఎంత వస్తుంది? స్టేట్ షేరు 40,587 కోట్లు వస్తుంది. ఆ దాంట్లో మేము కట్టే జీతం కూడా ఉంది పన్నుల రూపంలో. మరి ఇటువంటి మేము దాచుకున్న డబ్బులను ఒకసారి జీతాల్లో పేమెంట్గా చూపిస్తున్నారు ఇచ్చేసినట్టు. ఇచ్చిన డబ్బుని కన్సాలిడేట్ ఫండ్ నుంచి మాకు జీతాలు ఇస్తే మేము ఆ డబ్బుని పబ్లిక్ అకౌంట్లో దాచిపెడతారు మా డబ్బుని. అవి కూడా గతంలో గందరగోళమైనటువంటి పరిస్థితి. అవి ఇచ్చేదానికే 2 సంవత్సరాలు దాటింది ఇప్పుడు. సో మేము దాచుకునే మళ్ళీ 2వ ఇచ్చినట్టు లెక్కలు ఇవి. ఇక ఉద్యోగుల విషయానికి వద్దాం. ఉద్యోగులు ప్రభుత్వానికి ఎంతమంది అవసరమో అంతమందినే తీసుకుంటారు తప్ప మేము వస్తామయ్యా అంటే మాకేమైనా ఉద్యోగాలు ఇస్తారా? ఉద్యోగస్తులు ప్రభుత్వాలకి వెన్నుముక. ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి పథకాలు కానీ ప్రజల వద్దకి నేరుగా చేర్చేటువంటి ఒక సాధనం. మీకు అవసరమైతే తీసుకుంటారు. ఆనాడు మండలాల ఫార్మేషన్కి అయిన తర్వాత 86లో మా రిక్రూట్మెంట్ అయింది. నేను వచ్చాను ఉద్యోగంలోకి. మండలాల వల్ల మా పెరిగి ఉద్యోగాలు కావాలని రిక్రూట్మెంట్ ఏపీపీఎస్ చేస్తే మేము రాసాం, వచ్చాం. గ్రామాలకి గ్రామ స్థాయిలో కావాలనుకున్నారు గత ప్రభుత్వం. 1,50,000 మంది ఉద్యోగాలు తీసుకొచ్చారు. గ్రామ స్థాయిలో పాలన పెంచాలనుకున్నారు, పెంచాలనుకుంటే తెచ్చారు. లేదు ఇప్పుడు మీరు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామంటున్నారు. మరి ఉద్యోగులు అవసరమే ప్రకటిస్తున్నారా, అవసరం లేకుండా ప్రకటిస్తున్నారా? కాబట్టి ఉద్యోగులు ఏదో అధికమైపోయినట్టు, వాళ్ళ ఖర్చులు అధికమైపోయినట్టు ఈ విధంగా ప్రజల్లో చూపిస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయా లేదా? ప్రభుత్వానికి అవసరమైతేనే ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారా? నిన్న డిఎస్సి దానికే చేశారా? మరి ఉద్యోగులకు రేపు జీతాలు ఉండవా? మరి దీనికి ఏమని చెప్తారు రేపు? మరి ఎలా ఖర్చు తగ్గిస్తారు? ఉద్యోగులు రిటైర్ అయిపోతున్నారు, ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో రిటైర్ అయిపోతున్నారు. కాబట్టి ఉద్యోగి తను కావాలనుకుంటే ఉద్యోగం ఏమి ఇవ్వరు. ప్రభుత్వం అవసరం అనుకొని 10 మంది అవసరం ఉన్న చోట
ఒక్కరిద్దరినే నియమిస్తుంది ప్రభుత్వం. మిగిలినటువంటి వాళ్ళని సగం మందిని అవుట్సోర్సింగ్తో వాళ్ళ శ్రమ దోపిడీ చేస్తూ ఉద్యోగాలకు తీసుకొస్తా ఉన్నారు. వాళ్ళకి పాపం ఎలాంటి బెనిఫిట్స్ లేవు, ఒక్క రూపాయి కూడా పెంచింది లేదు. వాళ్ళకి ఎలాంటి అదర్ బెనిఫిట్స్ కానీ, హెచ్ఆర్ పాలసీ కానీ, జీతాలు పెంచడం కానీ, మీ మేనిఫెస్టోలో పెట్టినట్టు సంక్షేమ పథకాలు అమలు చేయటం కానీ ఏమీ లేవు. ఇటువంటి నేపథ్యంలో ప్రతి ఉద్యోగి, సీనియర్ ఉద్యోగి ప్రతి సంవత్సరం 9 మాసాల జీతాలు తీసుకుంటారు. 2-3 నెలలు సీనియారిటీని బట్టి ట్యాక్స్ రూపంలో మా జీతాలు ప్రతి నెల డిడక్ట్ అయిపోతాయి. ప్రతి నెల డిడక్ట్ అయిపోతాయి. అంటే 9 నెలల కన్నా ఎక్కువ జీతం తీసుకోం. 12 మాసాలకు కానీ 12 నెలలకు కానీ మేము తీసుకున్న జీతాలు టెన్షన్గా కట్ అయిపోతాయి మాకు. లేదు, మీరు మా మీద పెట్టేటువంటి జీతాలు ఇచ్చినవన్నీ ఈ జీతాలు మళ్ళా ఈ రాష్ట్ర ప్రభుత్వానికే రొటేట్ అవుతుంటాయా లేవా? మేము రకరకాల రూపంలో మేము ఈ రాష్ట్రంలోనే ఖర్చు పెడతాం, వేరే రాష్ట్రాల్లో మేమేం ఖర్చు పెట్టాం. మా డబ్బులన్నీ నీళ్ళకో, పాలుకో, భోజనాలకో, లేకపోతే ఇంటికో దేనికి పెట్టినా తిరిగి మళ్ళా రాష్ట్ర ప్రభుత్వానికి చేరతాయి. అందుకని ఇటీవలగా మా చర్చలలో అయిన రోజున మరుసటి రోజు చూశాను, గౌరవ ఆర్థిక శాఖ మంత్రులు ఇచ్చారు. చాలా సంతోషం. ఏమని? ఉద్యోగులకు మేము ఇచ్చేటి ఏది పెంచినా అది పెట్టుబడిగానే భావిస్తామని. ఎస్, అది పెట్టుబడిగానే భావించాలి, అంతే తప్ప ఉద్యోగుల్ని భారంగా భావించకూడదు ఏ ప్రభుత్వం కూడా. ప్రజలకు ఎలా సేవలు అందుతాయి? మేము లేకపోతే చట్టాలు మీరు చేస్తారు, ఆ చేసిన చట్టాలని అమలు చేసే ప్రక్రియలో ఉద్యోగులు అవసరమని చేస్తారు. దీన్ని అవసరం అంటేనే మీరు రిక్రూట్మెంట్లు చేస్తారు. కాబట్టి దయచేసి ఉద్యోగుల్ని భారంగా చూడొద్దని విజ్ఞప్తి చేస్తూ, ఉద్యోగుల ఖర్చుని, ఆ ఖర్చులు ఏమేం కలిపారు, ఎవరెవరిని కలిపారు, అవి అవసరమైనప్పుడు మేము అన్ని విషయాలు చెప్తాం. డెప్త్కి వెళ్ళినప్పుడు దీంట్లో నామినేటెడ్ పోస్టులు వాళ్ళకి ఇచ్చేయి, అడ్వైజర్లకు ఇచ్చేయి, కన్సల్టెంట్లు అన్నీ చేరతాయి మా ఖర్చులో. మా ఉద్యోగులకు ఇచ్చే ఖర్చులు ఏమేమి చేరతాయో మీకు తర్వాత వేసినప్పుడు చెప్తాం. కాబట్టి మేము ప్రభుత్వం ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పటికే ఏపీజేఎస్ అమరావతి పక్షాన 15వ తేదీ లోపు దయచేసి ప్రభుత్వం ఏదైతే ఇప్పటికే చర్చలు చేశారో ఆ చర్చలు జరిగినటువంటి అంశాల మీద ఇన్ని రోజులు ఆగినటువంటి పరిస్థితి ఇంతవరకు మేము చూడలేదని 40 సంవత్సరాల నుంచి సర్వీస్లో ఉన్నా. మరుసటి రోజు 2 రోజులకు, 5 రోజులకు, 10 రోజులకు చర్చలకు పిలవాలి. కాబట్టి దయచేసి ఏదైతే ఈరోజు ₹1 ఖర్చు లేని పిఆర్సీ కమిషనర్ని ఎందుకు ఇంకా నియమించలేదనే దానికి మీరు చెప్పండి. ఇదంతా వద్దండి. మీరు ఇంత శ్వేతపత్రాలు ఇచ్చారు, మేము గత 1.5 సంవత్సరంన్నర 2 నెలల నుంచి అడుగుతున్నాం, అయ్యా మాకు ఎంత బకాయిలు ఉన్నాయో లెక్కలు చెప్పండి అని. ఆ లెక్కలు చెప్పలేకపోతున్నారు, కానీ మా మీద ఖర్చు ఎంత అవుతుందో లెక్కలు చెప్పగలుగుతున్నారు. మాకెంత డబ్బులు బకాయి ఉందో చెప్పండి, ప్రభుత్వం మాకెంత చెల్లించాలో లెక్కలు చెప్పలేరా? దాంట్లో పారదర్శకత ఉండదా? ఎందుకు చెప్పలేకపోతున్నారు? గతంలో మా పిఆర్సీ అరియర్స్ ఎంత, మా డిఎల్ అరియర్స్ ఎంత? మీరు 1/7/2018, 1/1/2019 డిఏ ఇచ్చానని చెప్తున్నారు కదా. ఈ రాష్ట్రంలో సగం మందికి కూడా డిఏ సంబంధించినటువంటి బకాయిలు చేరలేదు. ఇది వాస్తవం కాదా? మీకు లేఖలు ఇచ్చిన మాట వాస్తవమా కదా ప్రభుత్వానికి? ఇంతవరకు ఆ టైలు ఓపెన్ చేశారా? అసలు ఉద్యోగులకు సంబంధించినటువంటి బిల్లులు గల్లంతైనాయి కదా, సబ్ హెడ్లే ఎత్తేసారు కదా. మా లెక్కలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అలాగే మా రూపాయి ఖర్చు లేని పిఆర్సీ కమిషన్ ఎందుకు లేకపోతున్నారు? అలాగే ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి డిఏలు 5 డిఏకి వచ్చేసింది, ఎందుకు డిఏలు ప్రకటించలేకపోతున్నారు? ఇదే కేంద్ర ప్రభుత్వం, వాళ్ళు కూడా లక్షల కోట్ల అప్పులు తెచ్చే కదా, వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా అప్పులే తెస్తుంది కదా. కానీ వాళ్ళు అప్డేట్గా ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారే, డిఏలు ఇస్తున్నారే. దానికి నిదర్శనం ఇదే రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారులు అందరూ అప్డేట్గా డిఏలు తీసుకుంటున్నారు. వాళ్ళకి డిఏలన్నా ఆపితే అప్పుడు తెలుస్తుందేమో మా డిఏల బాధ వాళ్ళకి. ఈ ప్రభుత్వంలో పనిచేస్తూ వాళ్ళు కేంద్రం నుంచి ఇచ్చే డిఏలు ఈ డబ్బులు మా దగ్గర నుంచి డబ్బులే తీసుకుంటున్నారు కదా.
ఈ రాష్ట్రం మా లెక్కల్లోనే ఉంది వాళ్ళది కూడా. ఈ లెక్కల్లో నుంచి వాళ్ళకేమో అప్డేట్గా డిఏలు ఇస్తారా? మాకేమో డిఏలు ఒకటి కూడా ప్రకటించరా? మెడికల్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఉంటే మాకేం హెల్త్ స్కీము ఒక్క రూపాయి కూడా ఉద్యోగికి రాదు. లక్షల రూపాయలు మా జోబుల్లోంచి పోతున్నాయి. కానీ ఇదే రాష్ట్రం ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులకి, శాసనసభ్యులకు, మంత్రులకు అందరికి ఆగమేఘాల మీద ఒక్క రూపాయి అయినా బిల్లు వచ్చేస్తుంది వాళ్ళకి వెనక్కి. కానీ మాకు వేల రూపాయలకు అయినా, లక్షల రూపాయలైనా రూపాయి కూడా రాదు. ఇది ఎక్కడ వ్యత్యాసం? ఎందుకని రాదు? మీరు చూడండి, జీవోలు ఇస్తుంటారు వాళ్ళకి, ప్రతి రూపాయి ఖర్చు తీసి వెంటనే ఆగమేఘాలం ఇచ్చేస్తారు. ఎంప్లాయీస్ హెల్త్ కార్డుని స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారే 18/10/2025 2 మాసాల్లో 60 రోజుల్లో దాన్ని పూర్తి చేయమన్నారు. ఏది? సంవత్సరంగా వస్తుంది, దిక్కు లేదు. అయ్యారు ఇంటీరియం రిలీఫ్ పిఆర్స్ ఆలస్యం అయితే అయ్యారు ఇస్తారు. గత ప్రభుత్వంలో 27% అయ్యారు తీసుకున్నాం, 27%. మరి ఇప్పుడు అయ్యారు ఏది? 2.5 ఏళ్ళు అయింది తెలంగాణ ప్రభుత్వం. ఉద్యోగులు అయ్యారు తీసుకుంటున్నారు 3 సంవత్సరాల నుంచి. 1/10/2023 నుంచి మాకు ఒక్క రూపాయి కూడా అయ్యారు లేదు. ఇది మా ఉద్యోగులకు నష్టమా కాదా? మరి ఈ రాష్ట్రంలో రిటైర్డ్ ఎంప్లాయీస్ పెరిగిపోతూ ఉన్నారు. ప్రతి సంవత్సరం రిటైర్ అవుతున్నారు. వాళ్ళకి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ గత ప్రభుత్వ హయాంలో వాళ్ళకి తగ్గిపోయింది. 3% తగ్గించారు. 70 సంవత్సరాలకు 3 తగ్గించారు. 10 నుంచి 7 అయింది. 75 ఏళ్ళకి ఇచ్చే 15%ని 12% చేశారు. తెలంగాణలో 15% ఇస్తున్నారు 70 ఏళ్ళకి. కానీ ఇక్కడ లేదు. దాన్ని పునరుద్ధరణ చేస్తామన్నారు. వాళ్ళ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి సంక్షేమ పథకాలు ఇస్తామన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు సంక్షేమ పథకాలు ఇస్తామన్నారు. సిపిఎస్ జిపిఎస్ అంశాన్ని పునఃసమీక్ష చేసి ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారం మాతో మాట్లాడి చేస్తామన్నారు. ఇంతవరకు ఊసే లేదు. ఈ సమస్యలను పరిష్కరించండి. ఈ సమస్యల గురించి మాకు చెప్పండి దయచేసి. ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యమానికి వెళ్తున్నటువంటి మమ్మల్ని చర్చల పేరు మీద పిలిచి సానుకూలంగా ఉన్నారని చెప్పి ప్రజల్లోకి ఇప్పుడు లేని ఖర్చుని ఉన్న ఖర్చుగా చెప్పి మమ్మల్ని దోషులు చేసేయద్దు అని చెప్పి ప్రభుత్వానికి అప్పీల్ చేస్తూ వీలైనంత త్వరగా మా సమస్యల మీద సానుకూలమైన నిర్ణయం ప్రకటిస్తానని ఆశిస్తూ ఉన్నాం.